రాజీవ్ గాంధీ విగ్రహంపై చేయి వేస్తే వీపు చింతపండే కేటీఆర్ తాత ముత్తాతలు దిగొచ్చిన స్టాచ్యూని తాకలేరు. ధైర్యం ఉంటే ఆ ఘాతకానికి ఎవరు పాల్పడతారో చెప్పండి, డేట్స్ అయితే ఫిక్స్ చేయండి అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో 10 ఏళ్లకు తెలంగాణ తల్లి గుర్తొచ్చిందా? అదాని సెబీ స్కామ్పై బీఆర్ఎస్ సైలెంట్. బీజేపీని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించట్లేదు? విలీనమవుతారో మల్లెమవుతారో వారిష్టం. జేపీసీ ఏర్పాటుపై బీఆర్ఎస్ విధానం ఏంటి? లాలుచితోనే గులాబీ నేతల మౌనవ్రతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెబీ కుంభకోణంపై ఈడీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ ధర్నా. బీజేపీతో ఈ దేశాన్ని ఒప్పు చీడను తొలగించడం కాంగ్రెస్తోనే సాధ్యం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో నిన్న ఏది ఈడీ ఆఫీస్ ఎదుట వీళ్ళు చేసినటువంటి బహిరంగ సభ ఏదైతే బహిరంగ ధర్నా ఏదైతుందో అదాని సెబీ స్కామ్ పైన జేపీసీ వేయాలన్నటువంటి పట్టుదలతోటి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలన్నీ కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఈ క్రమంలో మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ప్రభుత్వ పరంగా రేవంత్ రెడ్డి ఏమో అదానితోటి 12,000 కోట్ల బిజినెస్ ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఇప్పుడేమో అదాని పైన ఇట్లా జేపీసీ వేయాలి అని అనడం ఎంతవరకు సమంజసమో రేవంత్ రెడ్డి గారే ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా రాజీవ్ గాంధీ విగ్రహం అంటూ చాలా విషయాలు ప్రస్తావనకు వస్తూ ఉన్నాయి. అయితే ఈ క్రమంలో రాజీవ్ గాంధీ తెలంగాణ తల్లి విగ్రహం అనేది ప్రధానంగా చూస్తాం కదా, సెక్రటేరియట్ లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెడతా ఉన్నాడు. అంటే సెక్రటేరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెట్టొద్దా అని నిన్ను ప్రశ్నిస్తాను కేటీఆర్ కేసీఆర్ను. సెక్రటరీ ముందు చాలా పెద్ద ఎత్తున పెడతా ఉన్నాడు కదా, బయట పెట్టాల్సిన అవసరం ఇది. ఎక్కడో ఒక దగ్గర పెడుతూ ఉన్నారు కదా. మీరున్నప్పుడు మీ ఇష్టం వచ్చిన విగ్రహాలు పెట్టుకున్నారు. కనీసం తెలంగాణ అమరవీరుల విగ్రహాలను పెట్టలేదు మీరు. తెలంగాణ రాకముందేమో ఈ ట్యాంక్ బండ్ మీద మొత్తం తెలంగాణ అమరుల విగ్రహాలు పెడతామని చెప్పినటువంటి ఈ దొంగలు ఈ కలవకుండా కాలకేలు ఒక్క విగ్రహం కూడా పెట్టలేదు. ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఏనాడు కూడా గత 10 ఏళ్ళు ఒక్క తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిరా ఈ దొంగలు? ఎక్కడన్నా ఏ కలెక్టరేట్లో పెట్టిరా? సచివాలయం ముందు పెడతా ఉన్నారు. తప్పేమైనా సచివాలయం లోపల పెడతా ఉన్నారు. దానికి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూల్చేస్తాం, అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని చెప్పి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు రాజీవ్ గాంధీ లేకపోతే నీ అయ్యకు బతికెక్కడిది? సోనియా గాంధీ లేకపోతే నీ బతికెక్కడిది? మీరంతా రోడ్ల మీద పంజాగుట్ట సర్కిల్ దగ్గర చిప్ప పట్టుకొని ఆడుకుంటారు బతుకులు మీ అన్ని. అలాంటి బతుకులను ఈరోజు ఏ విధంగా మీరు లక్షల కోట్లు ఏ విధంగా దొబ్బి తిన్నా చూసిరా? వాళ్ళు పాపం ఏదో మంచి ఉద్దేశం తెలంగాణ ఇస్తే ఈ తెలంగాణ దోచుకు సర్వనాశనం చేసినటువంటి దొంగలు, లంగలు, లుచ్చాలు, లఫంగాలు వీళ్ళంతా ఈ కేసీఆర్ కుటుంబం అంతా. ఇప్పుడు వచ్చి మాట్లాడతాం కనబడతలేదా? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 160 రోజులకు పైగా ఆమె జైలు శిక్ష అనిపిస్తాం. దానికి కారణం వీళ్ళు కదా. వీళ్ళంతా మొత్తం కుటుంబం అంతా కూడా ఏ విధంగా దోచుకున్నారో చూస్తూ ఉన్నాం. ఆమెతో కూడా పెద్ద స్కామ్ చేయించారు ఈ దొంగలంతా. బరాబర్ కేసీఆర్ నీ యొక్క తీరు మార్చుకోకపోతే నిన్ను ఈ తెలంగాణ నుంచి తరిమి కొడతారు ప్రజలు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి.